ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా విన్నపం, ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ బీహార్ను మరిపించే దృశ్యాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. మానవత్వంగా మెలగండి. రాక్షసంగా పనులు చేయొద్దు. ఆనాడు రాక్షసులైనా అనిపిస్తుంది అలా చేసే పనులను గురించి చూస్తుంటే. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, గెలుపు ఓటములు సహజం. కానీ మానవత్వాన్ని మరవకండి. ఎవరు నష్టపోయినా వాళ్ళ జీవితాలు కోల్పోయినా వాళ్ళ కుటుంబాలని ఎవరూ కాపాడటానికి ముందుకు రారు. ఏ పార్టీ నాయకులు ముందుకు రారు. కనుక మీకు అభిప్రాయం అంటే ఏ పార్టీకి ఓట్లు వేయాలనుకుంటే ఆ పార్టీకి వేసుకోండి. కానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండండి. ఇది మంచి పద్ధతి కాదు. బీహార్ని మరిపిస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి అరాచకాలకు బీహార్ ఫస్ట్ అన్నారు. కానీ ఈరోజు బీహార్ కాదు, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్గా వస్తుంది. ఎవరు మందు పోసి గొడవలు సృష్టించడానికి కొంతమంది స్వార్థం కోసం మీ జీవితాలని బలిదానాలు చేయొద్దు. ఒకసారి ఆలోచించండి. సహజంగా ఓటర్లలో అభిప్రాయం ప్రకారం వాళ్ళు వేసుకుంటుంటారు, అవి సహజం. కానీ ఇలాంటి ఆస్తి నష్టాలు, జీవితాలు బలిదానాలు చేయటం ఈ పద్ధతి కాదు. ఒక్కసారి ఆలోచించండి. మానవత్వాన్ని మరవకండి. రాక్షసంగా ప్రవర్తించొద్దు. ఇది మన రాష్ట్ర ప్రజలందరికీ ఒక్కసారి ఆలోచించాలని నేను చెప్తున్నాను. కానీ ఏ నాయకుడు మీ కుటుంబాలను కాపాడాడు? మీరు పోతే మీ భార్యలు, మీ కుటుంబ కష్టాలు పడతాయి. మీరేదో ఒక క్వార్టర్లో తాగి ఆ మైకంలో ఏం చేస్తున్నారో తెలియక దారుణాలు కొడిగడుతున్నారు. ఏ నాయకుడు మీ ఎన్నింటి ఉండడు. వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని బలిదానాలు చేస్తారు. ఒక్కసారి గమనించండి ప్రజలారా. మానవత్వాన్ని చాటండి. రాక్షసాన్ని పారదోలండి. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మనం మానవత్వమే ముందుండాలి. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, 5 ఏళ్ళకోసారి సహజమే ఎన్నికలు. అందుకని ఇలాంటి దారుణాలు ఎలాంటి చేయొద్దు, ఇలాంటిగా రెచ్చగొట్టద్దు. మరి పెద్ద నాయకులు మరి ఏం చేస్తారో, ఏం తింటున్నారో, అసలు అన్నం తింటున్నారో కానీ వాళ్ళే మీడియా ప్రకటనగా రెచ్చగొడుతున్నారు, సవాళ్ళు విసురుతున్నారు. అవి పద్ధతి కాదు. ప్రజలకు చేత అయితే మేలు చేయండి, చేత కాబట్టి మెలకుండా కూర్చోండి. అంతేగాని ఇలా రెచ్చగొట్టి మీకేం రెచ్చగొడతారు, మీరు పక్కన ఉంటారు. బలైపోయేది ప్రజలు. ఈ ప్రజలు ఎర్రితనంగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఇచ్చే క్వార్టర్ సీసాలకు బలైపోతున్నారు. కానీ అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. నాయకులకు, ప్రజలకు విజ్ఞప్తి, ఒక్కసారి గమనించండి. ఆర్థికంగా అభివృద్ధిగా రాష్ట్రాన్ని ముందుకు పోయేట్టు నడిపించండి చేత అయితే. లేకపోతే నేలకుండా ఊరుకోండి. మీకు పెట్టడానికి చేత కాకపోతే పక్కింటి వాడిని ఇదిగో వాళ్ళు పెడతారని చెప్పండి. అంతేగాని విషవాలని మీరు విసరవద్దు. ఎవరు బలైపోయినా కూడా వాళ్ళ కుటుంబాలు బలైపోతాయి.
వాళ్ళ జీవితాలు ఆగమైపోతాయి. ఒక్కసారి గమనించండి. చిత్తశుద్ధితో పనిచేయండి. మంచి మనసుతో ముందుకు నడవండి. మీకు మీకు ఎల్లవేళ అభివృద్ధి కొరకు పాటుపడండి. అదే కావాల్సింది. 10 మందికి చేతైతే సహాయం చేయండి, చేతగవుతే నెలకొండ ఊరుకోండి. కానీ ఇలాంటి పరిస్థితులు మీరు తీసుకురావద్దు. ఓటు అనేది సహజమే, ఎవరి అభిమానం వాళ్ళు వేసుకుంటారు. దానికి మీరు ఇలాంటి అరాచకాలు సృష్టించొద్దు. మరి కోరుతున్నాను. అభివృద్ధిని ముందుకు నడపండి, అరాచకాన్ని వెనక్కి పారతోలండి. ఇదే నా అభిమతం, నా అభిప్రాయం.